హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్కి ఓవల్ బీడ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలాగే ఇది వచ్చేసి నేను స్టిచ్ వేసుకున్న బ్లౌజ్ అండి. ఈ వర్క్ నేనే వేశాను. ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ బ్లౌజ్కి నేను కట్ వర్క్ వేసాను కాబట్టి మనకు హ్యాండ్స్కి బీడ్స్ ఉంటే ఓవల్ బీడ్స్ ఉంటే బాగుంటుందండి. అందుకు నేను దీనికి ఓవల్ బీడ్స్ వేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు చూపిస్తానండి. ఇవి వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇలా మనకు పూస్ వచ్చేసి, అలాగే ఇలా ప్లెయిన్గా ఉంటాయి. ఈ బీడ్స్ వచ్చేసి మనకి ఇలా పూసతో ఉంటాయండి. చాలా బాగుంటాయి ఈ బీడ్స్ వచ్చేసి. అలాగే వీటి కాస్ట్ వచ్చేసి మనకి 2 రూపీస్ అలా పడుతుందండి. ఇంకో టైప్ వచ్చేసి మనకు ఇలా ఉంటాయండి. ఇవి వచ్చేసి ప్లెయిన్గా ఉంటాయి. మనకు ఎటువంటి పూసలు అనేవి ఉండవండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 1 రూపీ పడుతుందండి. ఇప్పుడు నేను బీడ్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ నీడిల్ తీసుకున్నాను. దీనికి 1+1 2 థ్రెడ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం దీన్ని నార్మల్గా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత మనం పూస యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మగ్గం వర్క్ వీడియోస్, అలాగే శారీ కుచ్చులు ఉంటాయండి. ఛానల్లో ఉండే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీటిని వచ్చేసి ఇలా క్లాత్ కొంచెం, అలాగే హోల్స్లో కొంచెం తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనం నాట్ లాగా వేసుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, లాస్ట్లో మిగిలిపోయిందిగా ఆ థ్రెడ్లోంచి తీసుకొని రావాలి. ఇలా మనం ఒక 5 to 6 దాకా నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి నేను కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి పూసలు అక్కడక్కడ యాడ్ చేశానండి కట్ వర్క్ గ్యాప్లో. నార్మల్ బ్లౌజ్కి అయితే మొత్తం ఫుల్గా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు బ్లౌజ్ వచ్చేసి హెవీ గ్రాండ్ లుక్ ఇస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.